హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పోహా చేద్దాం. పోహా చేయడానికి ఏమేమి తీసుకుందాం చూడండి. ఫస్ట్ పోహా ఉంటుంది, బట్టలో దొరికిన పోహాని దీంట్లో కొద్దిగా వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి పక్కన. దాని తర్వాత దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేయాలి. ఇది లెమన్ జ్యూస్, ఇది వచ్చి మన జీలకర్ర, ఇది వచ్చి శనగపప్పు మినపప్పు, ఇది వచ్చి పల్లి, ఇది వచ్చి రాయి. దాంతోపాటు చిన్న చిన్న చాప్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఇంకా వచ్చి కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు, ఇంకా చిన్న చిన్నగా మిరపకాయని మనం పచ్చిమిరపకాయని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం నూనెని కొద్దిగా వేడి చేసుకుందాం. దాని తర్వాత ఫస్ట్ ఇది చేద్దాం చూడండి. ఫస్ట్ మనం రాయిని దీంట్లో వేద్దాం. నార్మల్ ఫ్లేమ్ కన్నా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం దీన్ని. దాంట్లో ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెడితే వెంటనే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు పల్లీని దీంట్లో వేద్దాం. పోహా అనేది ఏంటంటే ఈజీ మెథడ్. మనం టిఫిన్కి ఇచ్చే స్మాల్ టిఫిన్ పిల్లలకి మనం కూడా నార్మల్ స్నాక్స్ లాగా కూడా ఆ విధంగా యూజ్ చేసుకొని హోమ్ మేడ్ పోహా చేసుకొని తినవచ్చు. ఈ విధంగా అన్నీ మనది తీసుకున్న ఈ ఐటమ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని దాన్ని షాలో ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాసెస్ మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీంట్లో మన పల్లి, ఇంకా రాయి, జీరా మరియు శనగపప్పు, మినపప్పు లైట్గా షాలో ఫ్రై అవుతుంది. ఈ టైంలో మనము ఇప్పుడు ఇది మిగతా మనది ఈ చాప్ చేసుకునే ఒకటి వేసుకుంటూ వెళ్దాం. దీంట్లో ముందు ఉల్లిగడ్డ దీన్ని వేయాలి. మనం లాస్ట్లో కొత్తిమీర కూడా వేయచ్చు. దాని తర్వాత ఈ మనకి కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకుని కూడా దీంట్లో వేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, అన్నీ డీప్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము దీంట్లో కొద్దిగా పసుపు వేస్తాం. పసుపు ఏంటంటే మన పోహాకి కలర్ తీసుకొస్తుంది. ఇంకా పసుపు హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు తగినంత టేస్ట్ ప్రకారంగా సాల్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా. దీని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా అయిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ కానీ ఈ విధంగా మనం దాన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ స్టేజ్లో మనం ఈ లెమన్ జ్యూస్ ఉంది కదా, దీంట్లో కలిపేద్దాం. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న పోయా దీంట్లో కలిపేస్తాం. సోక్ చేసి పెట్టుకున్న పోహా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కొన్ని పులిగేటట్టు కలుపుకున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా కలర్ఫుల్గా అయిపోయింది మన పోహా. ప్రతి ఒక్క పోహా అది ఎల్లో మన పసుపు ఈ మసాలా అన్నీ తాకేటట్టు మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పుదీనా అవి వేసుకోవచ్చు. అలాంటి మీరు పుదీనా లేకుండా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లా కొత్తిమీర వేసుకున్న తర్వాత మరి ఇంకోసారి మనం దీన్ని పైకి కిందికి కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. స్కూల్లో పిల్లల గురించి స్మాల్ టిఫిన్గా కూడా మీరు ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అన్నీ వచ్చినప్పుడు వెరైటీ ఒక నాస్టా బ్రేక్ఫాస్ట్ లాగా వాళ్ళకి
మనం వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్వాట్ స్పెషల్గా ఉంటుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు మనం ఈ విధంగా ఇప్పుడే దీన్ని ఫ్లేవర్ స్మెల్ చాలా బాగా వస్తుంది. తింటే కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ట్రై చేయండి. మన పిల్లల గురించి మంచిగా హెల్తీ డిష్గా మనం వాళ్ళకి స్మాల్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లాగా కూడా వాళ్ళకి పిల్లలకి టిఫిన్ కట్టి స్కూల్కి పంపించవచ్చు. యాజ్ యూజువల్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మార్నింగ్ స్మాల్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇది ఇవ్వచ్చు వాళ్ళకి. ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత తిన్న తర్వాత టేస్ట్ బాగుంటే మరీ మీరు కూడా ఇలాంటి వీడియో క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.